అందరికీ నమస్కారం. నా పేరు కల్పన రెడ్డి. మనం దేశ భాషలందు తెలుగు లెస్స అవునా? మనం మామూలుగా శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి వస్తున్న కాలం నుంచి తెలుగు భాషకి ప్రాధాన్యత ఎక్కువ. మనం భారతదేశంలో మన భారతదేశంలో ఎక్కువగా తెలుగు వాడకం ఎక్కువగా ఉంది అవునా? మరి మన మాతృభాష తెలుగు. కానీ ఇప్పుడు నడుస్తున్న జనరేషన్కి వస్తున్న పరిస్థితులను బట్టి ఏమి అంటే ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం ఎక్కడికి వెళ్ళినా కరెక్టే, అది భాష ఆంగ్ల భాష, ఆ భాష గొప్పదే. కానీ దానివల్ల కొన్ని మనం కోల్పోతున్నాం. ఎందుకు అంటే తెలుగు భాషలో ఉన్న అమ్మ అనే పదం ఇంగ్లీష్లో ఉన్న మమ్మీకి రాదు అని అది మనందరికీ తెలుసు. అమ్మ అని పలకరింపులోనే ఆప్యాయత మనకి కనిపిస్తూ ఉంది కదా. అందుకోసం మనం రోజు అందరూ మాట్లాడుతున్నాం ఏది మీ మాతృభాష అంటే తెలుగే. కానీ తెలుగు రాయడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అవునా? ఇప్పుడు ఎక్కువగా పిల్లల్ని చూసినట్లయితే యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి వస్తున్నా ఫస్ట్గా మనకి తెలుగు అంటే భయం అవునా? మ్యాథ్స్ అంటే చదువుతున్నాడు, ఇంగ్లీష్ అంటే చదువుతున్నాడు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్లు కూడా వాళ్ళకి ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి కాబట్టి ఇంగ్లీష్ అయినా సైన్స్ అయినా సోషల్ అయినా కూడా బాగా నేర్చుకుంటున్నారు. కానీ తెలుగుకి వచ్చేవరకు వాళ్ళకి మర్చిపోతున్నారు. అసలు మనం తెలుగు ఎలా నేర్పించాలి పిల్లలకి అంటే ఫస్ట్ మనం మాట్లాడుతున్నాం అవునా? ప్రతి ఒక్కరు కూడా తెలుగులో మాట్లాడుతున్నారు. కానీ రాయడం ఎట్లా అంటే ఫస్ట్గా మనం మొదటగా పిల్లలకి ఎట్లా నేర్పించాలి అంటే మాట్లాడుతుండాలి. అచ్చులు అని మనం నేర్పిస్తున్నాను. ఫస్ట్గా మనం అచ్చులు ఆతోటే స్టార్ట్ అవుతుంది అవునా? మనకి ముఖ్యంగా మాతృభాష తెలుసు తెలుగు అవునా? తెలుగులో ఫస్ట్ వన్ మనం అచ్చులు నేర్చుకుంటాం. అచ్చులు అంటే ఏంటిమా? ఆటు అంహా వరకు అని మనందరికీ తెలుసు కదా. ఫస్ట్గా మనం ఎట్లా నేర్పియాలి అంటే ఫస్ట్ తెలుగులో చేతి వ్రాత కూడా బాగా ఉండాలి అంటే సున్నాలన్నీ కూడా ఈక్వల్గా పెట్టడం నేర్పించాలి. ఫస్ట్ సున్నాలు అవునా? సున్నాలు బాగా రౌండ్గా ఈక్వల్గా పెట్టడం నేర్పించినట్లయితే దీంట్లో నుండి వస్తుంది. చూడండి మీరు ఒక్కసారి సున్నా అవునా? అట్లా నేర్చుకుంటాం కదనా? అవునా కదా. నెక్స్ట్ వచ్చేసి అవునా? అట్లా ఆ నుంచి అంహా వరకి మనం నేర్చుకుంటూ ఉన్నామా లేదా? అహా వరకి నేర్చుకుంటూ ఉన్నాం తెలుగు. నెక్స్ట్ వచ్చేసి హల్లులు అవునా బెట్ట? హల్లులు ఫస్ట్ నేర్పించేటప్పుడు మన ఉచ్చారణ ఉంటుంది కదా, మనం ఎట్లా పలుకుతున్నామో ఆ పలికే విధానాన్ని పిల్లోడి ముఖంలో కనిపిస్తూ ఉండాలి. అర్థమైందా? వాళ్ళు అట్లయితే ఈజీగా తెలుగు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అది మనం హార్డ్గా అనిపించొద్దు వాళ్ళకి. అబ్బా ఇది కష్టంగా ఉంది కా రాయడం వేరే. ఇప్పుడు తెలుగులో అయితే ఇంగ్లీష్లో నేర్చుకున్నైతే స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అట్లా నేర్పిస్తారు. అది ఓకే. మనం తెలుగుకి వచ్చేవరకు ఇవన్నీ సున్నాలు నాన్న, ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్ళమనాల పిల్లోడిని. అట్లయితే ఆ పిల్లోడు ఈజీగా పెట్టగలుగుతాడు. దాని తర్వాత మెల్లమెల్లగా అక్షరాలు వాడి చేత్తో దిద్దించడం వల్ల తెలుగులో ప్రాధాన్యత వచ్చేస్తుంది. నెక్స్ట్ హల్లుల దగ్గరికి వస్తే కా అవునా? కా ఇట్లా ఈజీగా నేర్పించాలన్నా మనకి ఈజీగా ఎట్లా అంటే మనకి ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఎస్ అని రాయడం అంటే రాస్తాడు వాడు అవునా? లేకపోతే కర్వ్ లైన్స్ అట్లా నేర్పించినా కూడా ఈజీగా వస్తుంది. అట్లా నేర్పిస్తే ఇలా వాళ్ళు భాష మీద ఇష్టం పెంచుకుంటారు. ఇష్టం పెంచుకొని దాన్ని ఈజీగా చదవగలిగే స్థాయికి ఎదుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి తెలుగులో ఫస్ట్ మొదటగా అచ్చులు, తర్వాత హల్లులు, తర్వాత ఉభయాక్షరాలు. ఈ మూడు కూడా మనకి తెలిసిందే. ఉభయాక్షరాలు అవునా? ఉభయాక్షరాలు ఇవన్నీ మనం సున్నా, అరసున్నా, విసర్గ ఈ మూడు నేర్చుకుంటాం. అయిపోతుంది. అబ్బా తెలుగు వచ్చేసింది కదా అని మనం ఉంటుంది. కానీ తెలుగు తర్వాత ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? వీటిని అక్షరాలు మాత్రమే నేర్చుకున్నాం అవునా కదా? అక్షరాలు మాత్రమే నేర్చుకున్నాం. అక్షరాల తర్వాత వచ్చేది ఏంటి? పదాలు. అక్షరాల తర్వాత వచ్చేది ఏంటిమా? పదాలు అవునా? బాగా అర్థం చేసుకోండి. అక్షరాల తర్వాత ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తల్లిదండ్రి కూడా ఎంతసేపు మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా సరే కానీ
తెలుగు భాషని మర్చిపోకుండా చూడాలి. అది మన సంస్కృతి సాంప్రదాయం. తెలుగులో నెక్స్ట్గా పదాల దగ్గరికి వద్దాం నాన్న. అవునా? సరే, ఓకే. అక్షరాలు నేర్చుకున్నారు, తర్వాత పదాల స్థాయికి వద్దాం. పదాలు అంటే అమ్మ పదాలు ఫస్ట్గా మీరు తొందరగా నేర్చుకోవద్దు. ఏమంటారు? తెలుగు నేర్చుకునే, అవునా? తర్వాత గుణింత గుర్తులు నేర్చుకోవాలి. గుణింతం తర్వాత గుణింతాలు కూడా నేర్పించాలి. గుణింతపు గుర్తులు నేర్పించినాక తలకట్టు, దీర్ఘం ఇవన్నీ నేర్చుకున్నాక చిన్న చిన్న అక్షరాలతో పదాలు నేర్పించండి మీరు ఒకటేసారి. గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రుతం దీర్ఘం, ఏతం దీర్ఘం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ ఇట్లా నేర్పించండి. సరేనా? అట్లా నేర్పించుకున్నాక గుణింతాలు నేర్పిద్దాం. అవునా? ఫస్ట్ తర్వాత ప్రతి పిల్లోడికి యూకేజీ 5 సంవత్సరాలలో తెలుగు ప్రాధాన్యతని పెంచండి ఫస్ట్. ఆ తర్వాత ఇవి నేర్పిద్దాం. నేర్పించిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ఈ పదాలు నేర్చుకోవాలంటే ఫస్ట్ గుణింతపు అచ్చులు హల్లులు వచ్చాక నెక్స్ట్ ఈ గుణింతపు గుర్తులు గుణింతాలు రావాలా. దేనికి? ఇప్పుడు ఇది ఉంది తలకట్టు, దీనికి కా ఇస్తే దీన్ని ఏమంటారు? కా. అవునా? కాకు దీర్ఘం ఇస్తే కా. అట్లా పలుకుతూ ఉండాలి. భాష మీద ప్రాధాన్యత పెరగాలంటే మన ఉచ్చారణ కరెక్ట్ ఉండాలి. ఏ దోషాలు లేకుండా ఉచ్చారణ బాగుండాలా. కా గుడిస్తే కీ. అవునా? ఆ విధంగా. నెక్స్ట్ కా గుడి దీర్ఘం ఇస్తే కీ. కా కొమ్మిస్తే కు. కా కొమ్ దీర్ఘం ఇస్తే కు. అర్థమైందా? కాకు రూతం ఇస్తే క్రూ. కాకృతం దీర్ఘం ఇస్తే క్రూ. కాకేతం ఇస్తే కే. కాకేతం దీర్ఘం ఇస్తే కే. అవునా? కాకైత్వం ఇస్తే కై. కాకోత్వం ఇస్తే కో. ఇది ప్రతిదీ కూడా ఇట్లా నేర్చుకోండి మా. కాక్ తలకట్టిస్తే కా. కాక్ దీర్ఘం ఇస్తే కా. కాక్ గుడిస్తే కీ. కాక్ గుడి దీర్ఘం ఇస్తే కీ. అట్లా అక్కడ పొందుపరచాల. తర్వాత కాక్ ఒత్తం దీర్ఘం ఇస్తే కో. కాక్ ఔత్తం ఇస్తే కౌ. కాక్ 0 పెడితే కమ్. కాకు 2 0 పెడితే కహాన్. ఈ విధంగా ఇది ఈజీ అనిపిస్తుంది మనకి. కానీ మీరు మా గుణింతం దగ్గరకు వస్తే పిల్లలు భయపడతారు. ఏ విధంగా చూడండి, మీరు మా గుణింతం వేరే రకంగా ఉంటుంది. మా గుణింతం దగ్గర వేరే ఉంటుంది. ఎట్లా చెప్పండి? మా గుణింతం దగ్గర అన్ని అట్లనే రాసుకుంటూ వెళ్ళిపోతాడు. పిల్లలు ఏం చేస్తారంటే మేడం మాకి తలకట్టు ఇయ్యాలి కదా అంటారు. కాదు, ఇదే తలకట్టు. అర్థమైనా మీకు? ఇప్పుడు ఇదే చెప్పేది ఏమంటే మాకి ఇదే తలకట్టుగా మనం మా అన్న పదాన్ని దీని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి మాకి దీర్ఘము. ఇస్తే మేడం మాకు గుడి ఇట్లా ఇయ్యాలా అంటారు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లా ఇయ్యాలా ఇక్కడ. అర్థమైందా? లేదు ఏం చేస్తారు కొంతమంది మా ఇట్లా రాయకుండా కొంచెం మంది ఏం చేస్తూ ఉంటారు? తప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇట్లా రాస్తారు, కొంతమంది ఏం చేస్తారు? ఇట్లా రాసి ఇట్లా రాస్తారు. అవునా? ఇది తప్పు కదా నాన్న అని చెప్తుండాలా. ఎందుకంటే గుడి ఇక్కడ ఏమంది కదా మా మేడం అని చెప్తూ ఉంటారు. కానీ ఇది తప్పు అని మనం చెప్తుండాలా. మా గుడి దీర్ఘం ఇస్తే మీ. ఇది బాగుంది, ఇది వచ్చు కాబట్టి ఇది వస్తుంది. అవునా? తర్వాత మా కొమ్మిస్తే ము. అవునా? మా కొమ్మిస్తే ము. మా కొమ్ దీర్ఘం ఇస్తే ము. అవునా? నేను అర్థమవుతుంది ఇక్కడ. మన భాష చూస్తుండండి. మాకు తలకట్టు, ఇది మాకు దీర్ఘము, మాకు గుడి దీర్ఘము, మాకి కొమ్ము, మాకు కొమ్ దీర్ఘము, మాకు రూత్వం ఇస్తే మృ. కొంతమంది ఏం చేస్తుంటారు? ఇక్కడ మాకి మా పెట్టేసి ఇక్కడ తలకట్టియకుండా ఇట్లా పెడతారు. ఇది తప్పుమా. అర్థమైందా? మాకు కొమ్ము దీర్ఘం ఇస్తే, మాకు రుత్వం దీర్ఘం ఇస్తే మృ. మాకేత్వం ఇస్తే ఇలా రాయాలి నాన్న మే. అర్థమైందా? చాలా మంది ఏం చేస్తారంటే
మే ఇట్లా రాస్తారు, తప్పు అది. అర్థమైందా? మాకు ఏత్తం ఇస్తే మే, మాకు మెత్తం దీర్ఘం ఇస్తే మే, మాకు ఐత్వం ఇస్తే మై. తర్వాత మో విషయంలో చూసినట్లయితే ఇది మో కాదు, మో ఇట్లా రాయాలి తెలుసా, మో. అర్థమైందా? మొక్క, మో. అర్థమవుతుందన్న ఇది. తర్వాత మాకి మూతం దీర్ఘం, మోక్షం అట్లా. తర్వాత మాకై మూతం, మాకి 0 పెడితే మాకి 2 సున్నాలు పెడితే మహా. సేమ్ యా విషయంలో కూడా, యా గుణింతంలో కూడా అదే విధంగా వస్తుంది. ఇది యా గుణింతంలో కూడా ఉంది. అర్థమైంది కదా నాన్న? నెక్స్ట్ ఇవన్నీ వచ్చాయి, బాగుంది. అచ్చులు వచ్చాయి, హల్లులు వచ్చాయి, గుణింత గుర్తులు వచ్చాయి, గుణింతాలు వచ్చేసినాయని. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.